హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మకు గాయం అవ్వడం జరిగింది. గాయం పైన కూడా ఒక క్లారిటీ రావడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ మాత్రం అయితే ఒక మాస్టర్ ప్లాన్తోని రెడీ అవుతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఆ ప్లాన్ ఏంటిది, వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ మాత్రం అయితే ముంబై ఇండియన్స్ తరపున అయితే ఆడుతున్నాడు. ప్రజెంట్ ఒక ప్లేయర్గానే మాత్రమే ఆడుతున్నారు. అయితే కేకేఆర్తో జరుగుతున్న ముందైతే రోహిత్ శర్మకు గాయం అవ్వడం అయినట్లయితే అందుకే ఆ మ్యాచ్లో మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ మాత్రమే ఆడడం జరిగింది. ఫీల్డింగ్కి మాత్రం రాలేదు. అయితే రోహిత్ శర్మ గాయం పైన అయితే అటు ఫ్యాన్స్లో కానీ క్రికెట్లో చాలా అంటే చాలా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానిపైన మాత్రం అయితే రోహిత్ శర్మ ప్రజెంట్ అయితే స్వల్ప వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్నట్లయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ మాత్రం అయితే పూర్తిగా కోలుకోవడం కూడా జరిగినట్లయితే అయితే మన పీచ్ చాలా మాత్రం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అటు ఫ్యాన్స్ లో మాత్రం అయితే తీవ్ర నిరాశలకు గురయ్యానని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే నెల టీ20 ప్రపంచ కప్ ఉంది. రోహిత్ శర్మకి ఇప్పుడు గాయం అయితే టీ20 ప్రపంచ కప్ ఆడతాడా లేదా అనేది అయితే సందిగ్ధంలో ఉన్న ఫ్యాన్స్ కు మాత్రం అయితే పీచ్ వాళ్ళ మాత్రం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రం అయితే ప్రజెంట్ గాయం నుంచి అయితే పూర్తిగా కోలుకున్నాడని మరి పీచ్ వాళ్ళ మొత్తం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే మరి రోహిత్ శర్మ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2024 ముందు అయితే ఒక మాస్టర్ ప్లాన్తో టీ20 ప్రపంచ కప్కు వెళ్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే ఆ ప్లాన్ ఏంటిదంటే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్ అదేవిధంగా అమెరికా రెండు దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల పిచ్చులు చూస్తే చాలా అంటే చాలా స్లో పిచ్చులు, పేసు కానీ అదేవిధంగా స్పిన్ కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయని కూడా తెలిసిన విషయమే. ఎక్కువ పిచ్చులు వచ్చేసరికి స్పిన్కి అనుకూలించే అవకాశం గాను ఉన్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అయితే స్లో పిచ్చుల పైన మన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు అనేది చాలా అంటే చాలా ఆందోళన అవుతుంది. అయితే టీ20 ప్రపంచ కప్ ముందు మాత్రం అయితే మన రోహిత్ శర్మ మాత్రం మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. స్లో పిచ్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ వచ్చేసరికి దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్ తోని ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్లో స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్తో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అనుకూలంగా ఉంటుందని కూడా మన రోహిత్ శర్మ మనకు వీడియో రూపంలో మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు హర్భజన్ సింగ్ బౌలింగ్ ఇస్తుండగా రోహిత్ శర్మ బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో మాత్రమైతే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ కోసమే ఈ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లే ఉండడం జరిగింది ఐపీఎల్ 2024లో. అయితే 3 మ్యాచ్లకు మాత్రం అయితే రోహిత్ శర్మ దూరంగానే ఉండనున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అందుకే టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తోని స్పిన్ బౌలింగ్ తోని ప్రాక్టీస్ చేస్తున్నాడు మన రోహిత్ శర్మ మాత్రమైతే. టీ20 ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని హర్భజన్ సింగ్ మాత్రమైతే రంగంలో దింపడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియో పైన మాత్రమైతే సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా క్రికెట్ పైన రోహిత్ శర్మ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే మాత్రం అయితే చెప్పడం జరిగింది. వరల్డ్ కప్ కోసం మన రోహిత్ శర్మ ఎంత కష్టపడుతున్నాడా అనే కామెంట్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి టీ20 ప్రపంచ కప్ ఖచ్చితంగా గెలవాలని అటు ఫ్యాన్స్ మాత్రం అయితే కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరి మన ప్రపంచ కప్ గెలుస్తుందా లేదా మన టీమిండియా అయితే వెయిట్ చేయాల్సిందే. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 1 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. మనకు చూడాలి టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుంది, ఏ విధంగా ప్రదర్శన చేస్తుంది ఆ రోజు రివ్యూలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.